నా సబ్స్క్రైబర్స్కి అలానే వ్యూవర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ మీ ఏడి క్రిక్ కింగ్. అయితే ఈరోజు వీడియోలో మన టీమిండియా ఇండియన్ క్రికెట్ టీం 2024 సంవత్సరం జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు ఫేస్ చేసిన టీమిండియా తీపి జ్ఞాపకాలు అలాగే చేదు అనుభవాలు అన్నిటి గురించి ఈ వీడియోలో అయితే కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. 2024 సంవత్సరం చరిత్రగా మారిపోయింది. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ప్రపంచం అంతా సిద్ధమైపోయింది. 2024 టీమిండియాకు కొన్ని తీపి జ్ఞాపకాలు అలాగే కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అవేంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో కీలక మ్యాచ్లు ఓటమి పాలైన టీమిండియా T20 ప్రపంచ కప్ 2024లో మాత్రం ఈ సీన్ రిపీట్ కానివ్వలేదు. లీగ్ దశ నుంచి వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు అదే జోరు కొనసాగించి విశ్వ విజేతగా నిలిచింది టీమిండియా. బార్బోడేస్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ టైటిల్ని అయితే ముద్దాడింది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి 4లో కోహ్లీ 76 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 20 పరుగులిచ్చి 3 వికెట్లు, అలాగే జస్ప్రీత్ బుమ్రా 18 పరుగులిచ్చి 2 వికెట్లు, అలాగే హర్షదీప్ సింగ్ 20 దరగొట్టే పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. హార్దిక్ వేసిన చివరి ఓవర్ ఎప్పటికీ మర్చిపోలేవు. ఆ చివరి ఓవర్లో మొదటి బంతికే డేవిడ్ మిల్లర్ భారీ షాట్ అయితే బాదాడు. అంతా 6 అనుకున్న వేళ దూసుకొచ్చిన సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన రీతిలో క్యాచ్ పట్టాడు. అది ఒక క్యాచే కాదు, ఏకంగా ఐసీసీ ట్రోఫీనే పట్టాడని చెప్పుకోవచ్చు. దీంతో భారత విజయం సులువైపోయింది. ఇది మన క్రికెట్లో కానీ త్రయం కళ నెరవేరింది. 2024 T20 ప్రపంచ కప్ సాధించడంతో కెప్టెన్గా ఐసీసీ టైటిల్ గెలవాలనే రోహిత్ శర్మ కళ ఆల్మోస్ట్ నెరవేరిపోయింది. విరాట్ కోహ్లీకి కూడా పొట్టి కప్పు వెలితి తీరిపోయింది. ఆటగాడిగా ప్రపంచ కప్ అందుకోలేకపోయిన రాహుల్ ద్రావిడ్ 2024 T20 ప్రపంచ కప్తో కోచ్గా ఆ కళను సాకారం చేసుకున్నాడు. ఫైనల్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా T20లకు వీడ్కోలు పలికాడు. అయితే టీమిండియా కోచ్గా రాహుల్ ద్రావిడ్కి ఇదే చివరి టోర్నీగా నిలిచింది. ఈ టోర్నీ తర్వాత రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోవటం, ఇక తర్వాత గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఏడాదే టీమిండియా కొత్త కోచ్ వచ్చాడు. జులైలో గౌతమ్ గంభీర్ భారత కోచ్గా నియమితుడయ్యాడు. అదే నెలలో అతని మార్గనిర్దేశకత్వంతో టీమిండియా శ్రీలంక టూర్కు కూడా వెళ్లి మిశ్రమ ఫలితాలు అయితే సాధించింది. రోహిత్ శర్మ T20ల నుంచి వైదొలగడంతో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ చేస్తారని భావించారు. కానీ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ వైపే మొగ్గు చూపాడు. లంకతో 3 T20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్న భారత్ వన్డే సిరీస్లో మాత్రం ఒక్క విజయం కూడా సాధించలేదు. తొలి వన్డే టై కాగా మిగిలిన 2 మ్యాచ్ల్లో మాత్రం టీమిండియా లంక మీద ఓటమి పాలైంది. అయితే 2024 సంవత్సరంలో టీమిండియాకి ఎదురైన అతి పెద్ద చేదు అనుభవం కివీస్ చేతిలో జరిగిన వైట్ వాష్ గురి కావడం అని చెప్పుకోవచ్చు. స్వదేశంలో జరిగిన 3 టెస్టుల సిరీస్లో టీమిండియా ఒక్క దాంట్లోనూ నెగ్గలేకపోయింది. స్వదేశంలో వరుసగా 18 టెస్ట్ సిరీస్లు సాధించిన భారత్ జట్టుకు కివీస్ పర్యటన 12 ఏళ్ల తర్వాత ఓటమి రుచి చూపించింది కివీస్ అని చెప్పుకోవచ్చు. పర్యాటక జట్టును స్పిన్ ఆయుధంతోనే దెబ్బ కొట్టే టీమిండియా న్యూజిలాండ్తో సిరీస్లో ఆ స్పిన్ ఉచ్చికే బలైపోయింది. ఈ క్రమంలోనే 24 ఏళ్ల తర్వాత టీమిండియా స్వదేశంలో ఓ సిరీస్లో వైట్ వాష్ అయింది. 2024 టీమిండియాకు ఈ సిరీస్ పీడకలగా మిగిలిపోయింది. టీమిండియాకు కానీ మరో మంచి అనుభవం గురించి మాట్లాడుకోవాలంటే ఐసీసీ చైర్మన్గా జైషా ఎన్నికవటమే. గత 5 ఏళ్లు బిసెక్ కార్యదర్శిగా పనిచేసిన జైషా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించే పదవిలో కూర్చున్నాడు. నెల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. అతి పిన్న వయసులోనే ఐసీసీ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తిగా నిలిచాడు. 36 ఏళ్ల జైషా అని చెప్పుకోవచ్చు. దివంగత జగన్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, ఎన్ శ్రీనివాసన్ తర్వాత ఆ పదవి చేపట్టిన 5వ భారతీయుడిగా జైషా నిలిచాడు. జైషా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్తాన్లో పర్యటించడానికి భారత్ తిరస్కరించడంతో ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు వీలుగా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. అయితే పాత రికార్డులు పటాపంచలయ్యాయి. అయితే ఈ ఏడాది నవంబర్లో నిర్వహించిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొంతమంది ఆటగాళ్ల పంట పండిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. ఏకంగా 20 మంది ప్లేయర్స్ 10 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ మంది మొత్తం దక్కించుకున్నారు. అయితే రిషబ్ పంత్ అత్యధికంగా 27 కోట్లతో ధరతో చరిత్రే సృష్టించాడు.
అతన్ని లక్నోపూర్ సూపర్ జైంట్స్ అయితే తీసుకుంది. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లు కొనుగోలు చేసింది. అలాగే పేస్ ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ జాక్ పాట్ కొట్టేశాడు. అతన్ని వేలంలో కోల్కతా అనూహ్య ధర చెల్లించి తిరిగి సొంతం చేసుకుంది. గత సీజన్లో 8 కోట్లు పొందిన అతడు ఇప్పుడు ఏకంగా 23.75 కోట్లు ఖాతాలో వేసుకున్నాడు. హర్షదీప్ సింగ్ 18 కోట్లు, యజ్వేంద్ర చహల్ 18 కోట్లు కూడా భారీ ధర పలికారు. వీరిద్దరిని పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక తర్వాత అందరికి హార్ట్ బ్రేక్ మిగిల్చిన అశ్విన్ రిటైర్మెంట్. దశాబ్దానికి పైగా టీమిండియా స్పిన్ విభాగానికి మూల స్తంభంగా ఉన్న రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన రవిచంద్రన్ అశ్విన్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. గాబా వేదికగా జరిగిన 3వ టెస్ట్ డ్రాగా ముగిసిన తరువాత తాను వీడ్కోలు పలుకుతున్నట్టు నిర్ణయాన్ని అయితే ప్రకటించాడు. ఎన్నో మ్యాచ్ల్లో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన అశ్విన్ ఘనమైన వీడ్కోలు లేకుండా కెరియర్ను ముగించడం అభిమానులు చాలా నిరాశకైతే గురి చేసింది. ఇక తర్వాత 2024 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ముగించింది. ఈ ఏడాదిని టీమిండియా ఓటమితో ముగించిందని చెప్పుకోవచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో 4వ బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా 184 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అంతేకాదు ఈ పరాజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోవడంతో పాటు బీజీటీ సిరీస్ను కోల్పోయే ప్రమాదంలో పడింది. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టులలో విజయం సాధించి 5వ టెస్టులో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేస్తేనే డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అలానే గట్టిగా ఫైనల్కి వెళ్తుందైతే నేను అంటలేదు, బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నా. అలాగే జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న 5వ టెస్టులో విజయం సాధించి సిరీస్ని 2-2 సమం చేస్తేనే ఈ అవకాశాలైనా ఉంటాయి. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. భారత్ చివరిగా ఈ ట్రోఫీని 2013లో ధోని నాయకత్వంలో గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి ఛాంపియన్గా నిలిచేందుకు టీమిండియాకు అవకాశాలున్నాయి. ఈ మెగా టోర్నీతో పాటు తర్వాత జరిగే సిరీస్లో భారత్ విజేతగా నిలవాలని కోరుకుందాం. అలాగే 2025 సంవత్సరంలో అన్ని విజయాలు సాధించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని, అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్కి అర్హత సాధించాలని, అక్కడ కూడా ట్రోఫీ నెగ్గాలని మనం భావిద్దాం. అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలానే వ్యూవర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలానే ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ మీ ఏడి క్రికెటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.